దావీదు యొక్క అనుభవాలు మనం గమనిస్తున్నప్పుడు ఆయన దేవా నన్ను కరుణించుము అని మాట్లాడుతూ 6వ వచనంలో చెప్పాడు, నా ప్రాణము తీయగోరుచు వారు నా అడుగుజాడలు కనిపెట్టుదురు. మనం నిన్నటి వరకు ధ్యానించినట్లుగా నిన్నటి వరకు సాధారణంగా మనల్ని దుఃఖము కలిగజేసే శత్రువుని మనం లక్ష్యం చేయకూడదు. కారణం ఏంటంటే ఏదైతే జగత్ పునాది వేయబడక మునిపే మరి నిర్ణయించబడిందో అదే కడవారి కాలమందు బయలుపరచబడటకు సిద్ధంగా ఉందని మనము ఆ మహిమలను గూర్చి ప్రవచించాలని, ఈ మహిమలను గూర్చి మనం ప్రవచిస్తున్న వాటినే తెగువ కలిగి స్వేచ్ఛాపరులే దూషించేవారు వారు వెరవరని మనం చూస్తున్నాము. మరి ఎవరైతే ఎలాగో దుఃఖం కలిగిస్తారో మరి వారి యొక్క శ్రమను మనం చులకన చేయాలి, లేదా వారి ద్వారా కలుగుతున్న శ్రమను మనము అది క్షణమాత్రం ఉండేదని దాన్ని చులకన చేయాలని మనం నేర్చుకుంటున్నాం. అయితే ఇది ఇలా ఉండగా 56వ కీర్తనలో ఏం చెప్తున్నాడంటే, వారు మాత్రం మన అడుగుజాడలే కనిపెడతారు. 56వ కీర్తన 5వ వచనం చదివితే దినమెల్ల అనే మాట, 2వ వచనంలో కూడా దినమెల్ల అనే మాట, 1వ వచనంలో కూడా దినమెల్ల అనే మాట మనం చూస్తున్నాం. అంటే అర్థం ఏంటంటే వారి ప్రతిదినం కూడా మన అడుగుజాడలే కనిపెడుతున్నారు, లేదా మన అడుగుజాడలే కనిపెడతారు అని ఈ కీర్తన మనం చదువుతున్నప్పుడు మనకేం అర్థమవుతుందంటే వారి పని మనమే, వారి లక్ష్యము మనమే అనే మాట మనం చూస్తున్నాం. ఇక్కడ 5వ వచనం చూడండి, నా మాటల్లో అపార్థం చేయదురు అన్నాడు. ఇప్పుడు ఇలా చెప్తాను, నిజంగా దావీదు ప్రభువునే చూస్తున్నాడు అనుకోండి, దావీదు జీవిస్తున్నాడు. ఇప్పుడు దావీదు మాటలు అపార్థం చేస్తున్న వారు దినమెల్ల దావీదుని చూస్తున్నారంటే వారు దినమెల్ల చనిపోతున్నారు. సో అది మనం గమనించాలి. ఇక్కడ విషయం ఏంటంటే దినమెల్ల మహిమలను చూస్తున్న మనం, మహిమలను గురించి ప్రవచిస్తున్న మనం, మహిమలలో మనము సాగాలని అనుకుంటున్న మనం జీవిస్తాం. కానీ మాటలను అపార్థం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు దినమెల్లా మన అడుగుజాడలను కనిపెడుతున్నారంటే వారు మనల్ని చూడటం ద్వారా దినమెల్లా చనిపోతారు. కాబట్టి ఇక్కడ మనము ఈ విషయంలో మన శత్రువులు ఎలాంటి వారు అనేది తెలుసుకోవాలి. కారణం వారికి జీవించాలి అనే ఒక గురి లేదు, లేదా ఇలా చెప్పాలంటే చనిపోతున్నామే అనే భయం వారికి లేదు. నిన్నటి దినం మనం చదువుకున్న కీర్తనలో 55:15లో మరి ప్రశాంత్ చదవబోతుంటుంటే నేను ఆపాను అనమాట. అదేంటంటే 15వ వచనం మరణం గురించి రాశాడు. అక్కడ మరణం గురించి రాశాడు. 56వ కీర్తన ఇప్పుడు మనం ఆలోచిస్తే ఇది భౌతిక మరణం కంటే నష్టం కలిగించే మరణం. అదేంటంటే అనుదినం దినమెల్లా చనిపోవటం. మీరు కూడా అంతే. ఎప్పుడైతే మీరు కొంతమంది మీద శత్రుభావంతో వారి అడుగుజాడలు కనిపెట్టి వాళ్ళ మాటలు అపార్థం చేస్తూ వారికి హాని చేయాలనే ఉద్దేశంతో దినమెల్లా మీరు వారి గురించి ఆలోచిస్తూ ఉంటే మీరు దినమెల్లా చనిపోతారు. చనిపోతున్నారు అంటే అర్థం ఏంటంటే రోమాపత్రిక 8వ అధ్యాయంలో నేను మంగళగిరిలో చెప్పే కదా, ప్రదీప్ అన్న ఇంట్లో 2 వచనాలు ఉన్నాయని, ఆయనే నా నీతి, ఆయనే నా జీవం అని ఉంది కదా. అక్కడ నేను ఇంకో 2 చెప్పాను, ఆయనే నా జీవం, ఆయనే నా జయం. రోమాపత్రిక 8:2 క్రీస్తు యేసునందు జీవం. రోమాపత్రిక 8:37 అన్నిటిలో అత్యధికమైన విజయం. ఎక్కడైతే జీవం ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది. ఇప్పుడు మనం దినమెల్లా మన అడుగు జాడలను కనిపెడుతున్నవాడు, మన మాటలు అపార్థం చేయాలనుకునేవాడు, మనల్ని మృంగివేయాలనుకునేవాడు, లేదా మనం కూడా అలా ప్రవర్తిస్తే మనమైనా సరే వాస్తవం మనం ఓడిపోతాం.
ఎందుకు ఓడిపోతామంటే మనం చనిపోతున్నాం కాబట్టి మనం ఓడిపోతున్నాం. అంటే మన శత్రువు మనతో వాడు యుద్ధం చేయకుండానే ఓడిపోతున్నాడు. మన శత్రువు మనతో యుద్ధం చేయకుండానే ఓడిపోతున్నాడు. మీరు ఎవరైనా ఎలా ప్రవర్తిస్తే మీరు జీవించకపోవటమే మీ జీవితానికి నష్టం. జీవించకపోవటమే మన జీవితానికి నష్టం. ఎందుకంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో భక్తి అంటే ఏముంది? దైవ భక్తి, జీవము విషయమైన వాగ్దానం కదండి. అయితే 6:6లో ఏముంది? దైవ భక్తి గొప్ప లాభ సాధనం. కాబట్టి జీవించటమే లాభ సాధనం. జీవించకపోవటం కంటే నష్టమేం లేదు. నష్టపోవద్దని ప్రేమతో తెలియజేస్తున్నాను. నష్టపోవద్దు. ఏదో ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఆ వ్యక్తి మీదే తలంపులు పెట్టుకొని ఆ వ్యక్తి అడుగుజాడలు కనిపెడుతూ ఉండొద్దు. అట్లా ఉండటం వల్ల నష్టపోతుంది ఎవరో కాదు, మనమే. లేదా నష్టపోతున్నావు నువ్వే, నష్టపోయేది మనమే. ఆలోచన చేయండి. మనకు మహిమలు ఉన్నాయి, వాటిని మనము చూడటం మానేస్తే ఆయన మనకు చూపించడం మానేస్తాడు. ఇప్పుడు ఉదాహరణకి నేను హనోక్ గారి అడుగుజాడలు కనిపెడుతున్నాను. హాని చేయాలనే తలంపుతో దినమెల్లా నేను మాటలు అపార్థం చేస్తూ ఆయన్నే చూస్తున్నాను అనుకోండి. ఇంకెలాగా చూడట్లేదు కాబట్టి ఆయన నాకు తన మహిమలు చూపించడం. ఎందుకంటే వేటి కొరకైతే క్రీస్తు శ్రమ పడ్డాడో ఆ మహిమలను మనము చూడటాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఇప్పుడు మీరైనా చూడండి, ఎవరైతే మిమ్మల్ని లక్ష్యం చేయలేదో మీరు ఏం చేస్తారు? అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అంతేనా? ఇంకా మీరు వారి లక్ష్యం ఉంచేదాకా కనిపెడతారు. హెబ్రీ పత్రికలో 3వ అధ్యాయం 1వ వచనంలో యేసు మీద లక్ష్యముంచుడి అనే మాట మనం చూస్తున్నాం. యేసు మీద లక్ష్యముంచుడి అనే మాట మనం చూస్తున్నప్పుడు మరి ఆయన మీద లక్ష్యం ఉంచని వారి గురించి 2వ అధ్యాయంలో ఏం రాశాడు? 3వ వచనం, ఎంత గొప్ప రక్షణను మనము లక్ష్యము చేయని ఎడల లేదా నిర్లక్ష్యము చేసిన ఎడల ఏం పర్లేదు, నేను ఉంటాను, మీరు మళ్ళీ ఎప్పుడు చూస్తారు, అప్పుడు దాకా నేను నిలబడతానని అంటలేదు ఆయన. ఎలాగూ తప్పించుకుందాము అంటున్నాడు. ఎలాగూ తప్పించుకుందాం అంటే అర్థం ఏంటంటే మనము దానికి ఇంపార్టెన్స్ ఇవ్వనప్పుడు, దాన్ని మనం లక్ష్యం చేయనప్పుడు మనం అనుకునే టైంలో మళ్ళీ అవి కనపడవు. కొంత సమయం పడుతుంది. ఎందుకంటే వాటి విలువ మనకు తెలుస్తుంది. ఆయన మనల్ని అలా క్రమశిక్షణ చేస్తాడు. కాబట్టి దయచేసి మనుషులను గమనించుకుంటూ, వాళ్ళ అడుగుజాడలు గమనించుకుంటూ, వాళ్ళ మాటలు అపార్థం చేయాలని ప్రయత్నం చేస్తూ ఇదే ధ్యానంగా బ్రతకొద్దు. ఇట్లా బ్రతికితే మీరు కొంతకాలం ఆయన మహిమలను చూడకుండా ప్రభువే మరి నిర్లక్ష్యం చేసిన వాడు తప్పించుకోలేడు అంటున్నాడు. తప్పించుకోలేడంటే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం ప్రకారం మనం ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోతాం. ఇది రక్షణ కాదు, కొనసాగింపు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 11లో చెప్పినట్లుగా మనము ఆ కొనసాగింపులో నుండి పడిపోతాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం మనం చదువుతున్నప్పుడు మనము ఆ కొనసాగింపులోనికి మనం ప్రవేశించలేం అన్నాడు. తప్పిపోతాం, పడిపోతాం, ప్రవేశించలేం. ఎందుకంటే దీనికి కూడా ప్రమాణం ఉంది. 11వ వచనం, పెట్టినప్పుడు తినకుండా ఎప్పుడొచ్చినా దొరికిద్దంటే దానికి విలువ ఏముంటుంది? పెట్టినప్పుడు తినండి, ఎప్పుడొచ్చినా దొరకదు అది. అలా దొరికితే దానికి విలువ ఉండదు. హెబ్రీ పత్రికలో, ఇదే హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయంలో మన కొనసాగింపును ఏమన్నాడంటే 10వ వచనంలో, మనకొక బలిపీఠం ఉన్నది, దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారంలో ఇటువంటి పదార్థములను ప్రభు మనకు అప్పగిస్తే మనము తినటం మానేసి మనం ఎప్పుడొచ్చినా ఉంటుందిలే అనే కాన్ఫిడెన్స్ వద్దు. అట్లా వద్దు. ఎందుకంటే
అలా ఉందంటే అర్థం ఏంటంటే దానికి భద్రత ఉన్నట్ట, మన స్వాస్థ్యం భద్రపరచబడినట్ల, మన పదార్థాలు భద్రపరచబడినట్ల? ఖచ్చితంగా లేదు. సోమవారం, మంగళవారం, బుధవారం మనుషుల మీద ధ్యానాలు చేసి వాళ్ళ అడుగుజాడలు కనిపెడుతూ వాళ్ళ మాటలు అపార్థం చేస్తూ ఇలాంటి బతుకుతూ మళ్ళీ గురువారం వచ్చి జూమ్లో జాయిన్ అయిపోయే మనసు వచ్చేది. కొన్ని రోజులు ఆ మనసు తీసేస్తాడు దేవుడు. తర్వాత మరలా కొంతకాలానికి మళ్ళీ జాయిన్ అవుతాడు. అట్లా మన మైండ్ కంట్రోల్ చేయబడుతుంది, లేదా దేవుడే కంట్రోల్ చేస్తాడు. ఎందుకంటే ఇది చాలా విలువైన పదార్థం. విలువైన పదార్థాన్ని మనము పొందుకోవాలంటే మనం ఈ సంగతి ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో మీ కొరకు చాలా మహిమలు ఉన్నాయి, వాటిని ధ్యానం చేయండి. వ్యక్తులను ధ్యానం చేయకండి, వ్యక్తుల అడుగుజాడలు కనిపెట్టద్దు, వాళ్ళ మాటలు అపార్థం చేయటం కొరకై వారికి హాని చేయాలనే తలంపులతో తిరగొద్దు. ఎందుకంటే నిజంగా ఒకవేళ మన పట్ల ఎవరైనా అలా ప్రవర్తించినా మీరు ఒకటి తెలుసుకోవాలి, వారు ఎప్పుడైతే మన వైపు చూడడం స్టార్ట్ చేశారో వారు యేసు ప్రభుని చూడట్లేదు. మన మాటలు అపార్థం చేసేవాళ్ళు యేసు ప్రభుని చూడట్లేదంటే వాళ్ళు జీవిస్తున్నారా? కాదు కదా. జీవించట్లేనప్పుడు వాళ్ళు ఎలాగో చనిపోతున్నారు. చనిపోయినోడు ఓడిపోతున్నాడు కాబట్టి మళ్ళీ నువ్వు యుద్ధం చేయాల్సిన అవసరం ఏముంది? ఖచ్చితంగా వాళ్ళు ఓడిపోయారు. ఇది మనం తెలుసుకోవాలి. పరమగీతంలో వ్రాయబడినట్లుగా ఆయన అతి కాంక్షణీయుడు, దయచేసి ఆయన మీద నుంచి మీ దృష్టి మరల్చొద్దని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే 5వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లుగా 5వ వచనంలో తలుపు తీయ లేచి తిని తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయిననే మాట పట్టుకోండి. 6వ వచనం. తలుపు తీయ లేచి తిని తలుపు తీయనంతలో ఆయన వెళ్ళిపోయాడు అంటే అర్థం ఏంటంటే మనం నిర్లక్ష్యం చేసినా అది ఉంటుంది అనుకోవద్దు. ఆ మంచి పదార్థాన్ని మనం నిర్లక్ష్యం చేసినా అది ఉంటుంది అనుకోవద్దు. అది తినకుండా ప్రభువే చేస్తాడు. అది తినకుండా ప్రభువే చేస్తాడు. కావాలంటే మీరు రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ఒకసారి చూడండి. ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతూ ఇక్కడ ఏం చెప్పాడు? 11వ అధ్యాయంలో 9వ వచనం. వారి భోజనము వారికి ఉరిగాను, బోరుగాను, ఆటంకముగాను, వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండునుగాక అన్నాడు. ఇప్పుడు ఈ వచనం బట్టి ఫాల్ట్ భోజనంలో ఉందా, కడుపులో వచ్చిందా? వారి భోజనం వారికి ఉరిగాను, బోనుగాను, ఆటంకముగాను, వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండునుగాక అంటే లోపం పదార్థంలోకి వచ్చిందా, కడుపులోకి వచ్చిందా? నీకేమనిపిస్తుంది? కడుపేనండి. కడుపే. ఇప్పుడు పదార్థం తినాలనిపిస్తుంది కానీ తినేది ఉండదు. ప్రవక్త అంటాడు, పిల్లలను కనవచ్చితిరి కానీ శక్తి లేదు అన్నాడు, శక్తి చాలదన్నాడు. అట్లాగా ఇప్పుడు మనం నిర్లక్ష్యం చేస్తున్న పదార్థం రేపు తినాలనే ఆసక్తి కలగదు. అందుచేత ఇటువంటి అనాసక్తి లేకపోతే ఆసక్తి మందగించటం, మాంద్యత అనేది కూడా ఎందుకు వస్తుందంటే మనం లక్ష్యం చేసే దినాల్లో మన యొక్క తలకాయ పక్కకు తిప్పేయటం అనమాట. ఏవో మనం ధ్యానం చేయొద్దు దయచేసి. వాటి వల్ల మనకు జీవం కలగదు, విజయము దొరకదు. సో ఈ ప్రయాణంలో ప్రభు మీద మనసు పెట్టడం అనేది చాలా వరకు తప్పించాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాడు దుష్టుడు. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం ప్రకారం మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే మనసు పెట్టండి అన్నాడు. మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా పరమందు దాచబడి ఉన్నది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షమవుతారు. క్రీస్తు మీదే మనం మనసు పెట్టాలి, యేసు మీదే మనం లక్ష్యం ఉంచాలి. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం ప్రకారం సదాకాలము మనము ఆయన యందు గురి పెట్టాలి. 25వ వచనంలో చెప్పాడు, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. ఈ మాట మనం అందరం చెప్దాం. 16వ కీర్తనలో చెప్పినట్లుగా నేను ఎల్లప్పుడూ
నా ఎదుట ప్రభువును చూచుంటిని, సదాకాలంకు ఆయన యందు గురిపెట్టాలి. 8వ వచనం, 16వ కీర్తన 8లో, సదాకాలం ఆయన యందు గురిపెట్టండి. ఆయనను లక్ష్యం చేయండి, ఆయన మీద మనసు పెట్టండి, ఆయన మీద గురిపెట్టండి. లేదంటే మన నిర్లక్ష్యం వల్ల మనకు కావలసినప్పుడల్లా పదార్థం మనకు దొరికితే ఆ పదార్థం ఇవ్వబడదండి. దాని నియంత్రణ ఉంది. మీరు చెప్పండి, యూట్యూబ్లో ఇన్ని మెసేజ్లు ఉన్నాయి కదా, మీరు నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు మెసేజ్ వినాలనిపిస్తుందా మీకు? మీరు మాట వినట్లేదు, మాట వినకుండా వద్దన్న దారిలో వెళ్ళారు. ఇప్పుడు లైవ్ మెసేజ్లు వస్తూ ఉంటాయి కదా, అవి వినే మనసు ఉంటుందా మనకి? ఏం చేస్తాం మనం? తీసేస్తూ ఉంటాం. వీడియో వస్తూ ఉంటుంది మనకు, అప్పుడు బర్నబాస్ అన్న ముఖం కూడా చిరాగ్గా కనపడుతూ ఉంటుంది. నేను తలకే తినేస్తున్నాడు అనిపిస్తూ ఉంటుంది. అంటే భోజన పదార్థంలో ఏం తేడా ఉండదు, కానీ తినే కడుపు పాడైపోయింది. అందుకనే ఆ దినాల్లో మనకు వాక్యం వినాలనిపించదు. కానీ లక్ష్యం చేసే దినాల్లో మనల్ని ప్రభు ఎలాగైనా వాక్యం వినటానికి తోడుకొని వస్తాడు. సో అది చాలా ప్రాముఖ్యమైన సంగతి. అందుకనే ఆపద్దినం అనేది రాకముందే మంచి దినాల్లో మనం చాలా జాగ్రత్త వాక్యం వినాలి. ఆ దినం వచ్చేటప్పుడు నిలబడగలగాలి. ఇప్పుడు చూడండి, జూమ్లో కూడా ఆసక్తి వాక్యం విన్నోళ్ళు ఉంటారు. అంతకుముందున్న ఆసక్తి, అంతకుముందున్న నిరీక్షణతో, అంతకుముందు హల్లెలూయా అని చెప్తూ, ఆమెన్ అని చెప్తూ, ఆమెన్ అని కామెంట్లు పెడుతూ తినేవాళ్ళు కూడా విసుకొస్తూ ఉంటుంది. అంటే పదార్థం మారిపోలేదు. పదార్థంలో ఏదో లోపం ఉంది అని అనుకోవద్దు. పదార్థం తినే కడుపు పాడైపోయింది. ఎందుకు పాడైందంటే ఇశ్రాయేలీలను దేవుడే శిక్షణ చేశాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఎప్పటి వరకు అని అంటే ఏం చెప్పాడు? యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో అంటే 12వ వచనంలో నిర్జనమైన స్థలములు విస్తారమగు వరకు అన్నాడు. నిర్జనమైన స్థలాలు విస్తారమైతే ఏమైంది? విలాపవాక్యముల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతమగుచున్నది. అంటే ఒక రకమైన విలాపం రావాలి. ఆ విలాపం వచ్చేదాకా పరిస్థితులు ఇలాగా ఉంటాయి. ఆ విలాపం వచ్చాక అప్పుడు మనం ఏడుస్తూ మారు మనసు పొందుతాం. అప్పుడు దాకా ఆ మనసు ఇస్తాడు. ఇది నేను చెప్తున్నప్పుడు చాలా మందికి నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే మన ఎక్స్పీరియన్స్ గుండా వస్తాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనం నందు ప్రభు ఆసీనుడు ఉండగా నేను చూచితిని అన్నాడు. కాబట్టి ప్రభువునే చూడండి. ఆయనను చూసే కన్నులు, ఆయనను లక్ష్యం చేసే కన్నులు, ఆయన మీద గురి పెట్టుకునే కన్నులు, ఆయన మీద మనసు పెట్టుకునే అనుభవం జాగ్రత్తగా కాపాడుకోండి. ఏదైనా వాక్యమే ధ్యానం చేయండి. ఏదైనా నిన్న మనం చదువుకున్నట్లుగా ఉదయమున, సాయంకాలమున, మధ్యాహ్నమున నేను ధ్యానిస్తూ మొరపెడతాను అన్నాడు 17వ వచనం. సో మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. 56వ కీర్తనలో ఏం చెప్పాడు? దేవుని బట్టి ఆయన వాక్యమును కీర్తిస్తానన్నాడు 4వ వచనంలో. మరలా అన్నాడు 10వ వచనంలో, దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను, యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించదను. వాస్తవం చెప్పాలంటే చూసుకుంటాడండి, అంత దేవుడే ఉన్నాడండి, నేను దేవుని మీదకి నెట్టేశానండి, నేను దేవుని మీద భారం వేసానండి అంట. నిజం చెప్పండి, దేవుడు 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 అంటాం, కానీ దేవుడు ఏ విధంగా మనకు ఆదరణ ఇస్తాడు? ఆయన వాక్యం ద్వారానే, ఆయన తలంపుల ద్వారానే. కాబట్టి మనము దేవుణ్ణి కీర్తిస్తున్నామంటే అర్థం ఏంటంటే ఆయన వాక్యమును కీర్తిస్తున్నాం. 54వ కీర్తనలు మనం ఏం నేర్చుకున్నాం? 6వ వచనం, యెహోవా నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అన్నాడు. ఆయన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం. 56వ కీర్తనలో మాట్లాడుతూ ఆయన వాక్యమును కీర్తించుట అన్నాడు. కాబట్టి ఆయన వాక్యం, మనకు ఆయన వాక్యం కావాలి, ఆయన తలంపులు కావాలి. వాటిని మనము మనస్కరించాలి, వాటిని మనము లక్ష్యం చేయాలి. తెల్లవారి వేకు చుక్క మీ హృదయంలో ఉదయించే వరకు
ఈ ప్రవచన వాక్యం చీకటి గల చోటును వెలిగించు దీపమైనట్టున్నది. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 19లో చెప్పాడు. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు అని చెప్పాడు. కాబట్టి మనము ఆలోచన చేస్తున్నప్పుడు వాక్యమందు లక్ష్యం ఉంచితే మేలు. మనుషుల అడుగుజాడలు కనిపెట్టొద్దు. చనిపోతున్నాం, ఓడిపోతున్నాం అనేది మర్చిపోవద్దు. మీరు ఎప్పుడు ఆనందంగా ఉంటారు చెప్పండి? జీవిస్తున్నప్పుడే. యోహాను 1వ పత్రిక 1వ అధ్యాయం 2, ఆ జీవం ప్రత్యక్షమైన 4వ వచనం, మీ సంతోషం పరిపూర్ణ మగునట్లు ఈ సంగతులు రాస్తున్నాను. ఆనందించండి, ఆనందించండి. ఆనందాన్ని కాపాడుకోండి. జీవాన్ని, జీవించే అనుభవాన్ని కాపాడుకోండి. ప్రభు మీద కాపాడుకోండి. అంతవరకు కూడా మనము ఏం చేయాలో అర్థమైంది. రక్షణానందంతో చేసే కార్యాలు ఖచ్చితంగా మంచి కార్యాలే చేస్తాం. రక్షణానందం లేకపోవటం వల్ల చేసే కార్యాలు రాక్షసానందం కోసం చేస్తాం. వాటినే దుర్నీతి విషయంలో ఆనందించటం అన్నాడు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమ దుర్నీతి విషయమే సంతోషపడదు అన్నాడు 6వ వచనం. కాబట్టి రక్షణానందం లేని వారు దుర్నీతి విషయంలో ఆనందిస్తారు. అరే నువ్వు ఎందుకు హ్యాపీగా ఉన్నావు అని అంటే అది దుర్నీతి అయితే దేవుడు నేను హెచ్చించడు. హెబ్రీ 1:9 ఏం చెప్పాడు? నువ్వు దుర్నీతిని ద్వేషిస్తే ఆనంద తైలంతో అభిషేకిస్తాడు. నువ్వు దుర్నీతి విషయంలో ఆనందించేవాడు అయితే అది అలాంటి ఆనందంలో బ్రతుకుతున్న వాళ్ళని దేవుడు హెచ్చించడు. సో ఎందుకు నేను ఆనందిస్తున్నాను అనేది కూడా నాకు చాలా అవసరం. నేను జీవిస్తున్నాను, నాకు కొనసాగింపు కలుగుతుంది, ఆనందించండి. ఇప్పుడు ఎవరో వెనక్కి వచ్చేసారు, వెనక్కి పడిపోయారని ఆనందించే కంటే మీరు ముందుకు వస్తున్నారని ఆనందించడం మొదలు పెట్టండి. ఎవరు వెనకబడినా నువ్వైతే ముందుకు వెళ్ళట్లేదుగా. ఎందుకు ఆనందం? బర్నబాస్ అన్న వెనక్కి పడిపోయాడు, అనూక్ అన్న వెనక్కి పడిపోయాడు, ప్రశాంత్ 2 అడుగులు వెనక్కేసాడు అని మీరు ఆనందించడం ఏంటి? మీరు కొనసాగుతున్నందుకు ఆనందించడం ప్రాక్టీస్ చేయండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 38లో ఏమన్నాడు? మీరు కొనసాగుతున్నారు, ఆత్మ మీలో ఆనందిస్తున్నాడు అన్నాడు. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించడంటే అర్థం ఏంటి? హెబ్రీ పత్రిక 6లో సంపూర్ణ మగుటకు సాగిపోతాము అని అర్థం. ఆ సాగిపోయే దానిలో మనలో పరిశుద్ధాత్ముడు ఆనందిస్తున్నాడు, మనం కూడా అందులో ఆనందించాలి. నిన్న దాకా మనం ఆలోచించిన విధానం ఎలా ఉంది? రూపాంతరపు కొండ మీదకి వెళ్ళిన తర్వాత మన మనస్సు మారి నూతన మగుటి వలన రూపాంతరం చెందాం, రోమా 12:2. ఇప్పుడు ఆలోచించే విధానం చాలా బాగుంది, దేవునికి స్తోత్రం. అందును బట్టి ఆనందించండి. మన కొనసాగింపును బట్టి, మన అభివృద్ధిని బట్టి. చాలామంది మీరు కొనసాగితే మీ దగ్గరికి వస్తారు. లేదు మీరు ఈ రక్షణానందం వదిలేసి రాక్షసానందంలోకి పడ్డారనుకోండి, ప్రజలు కూడా మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కొంతకాలానికి ఆనందం ఆవిరైపోతే విలాప వాక్యం ప్రారంభమైంది. సో ఆ పరిస్థితులు వద్దు. 56వ కీర్తనలో మనం చదువుతున్నట్లుగా మనము దేవుణ్ణి బట్టి ఆయన వాక్యమును కీర్తించాలి. కారణం ఆయన వాక్యమే మన ఆయుధం. కొందరు ఆయుధం ఏంటి? శరీర దారులు, 4వ వచనం. కొందరు ఆయుధాలు ఎలా ఉంటాయంటే శరీర సంబంధమైనవి, కానీ మన ఆయుధాలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయంలో చెప్పినట్లుగా 3వ వచనంలో శరీర దారులమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారం యుద్ధము చేయము అని చెప్తూ ఆయుధాలు కూడా శరీర సంబంధమైనవి కాదన్నాడు. మన యుద్ధం చేసే పద్ధతి శరీర సంబంధమైనది కాదు, మన ఆయుధాలు కూడా శరీర సంబంధమైనవి కాదు. మనం విన్నాం కదా, నియమ ప్రకారం పోరాటం చేయని వాడు ఉన్నాడు. నియమ ప్రకారం పోరాటం అంటే ఏంటంటే ఒక నిబంధన ఉంటుంది. 2 దేశాలు యుద్ధం చేసుకునేటప్పుడు బాంబులు ఎలా విసురుకోవాలో ఉంటుంది. కానీ కొంతమంది పాయింట్ వదిలేస్తారు, పాయింట్ వదిలేసి పర్సన్ టార్గెట్ చేస్తారు. లేకపోతే అక్కడున్న వారిని వదిలేసి అక్కడ లేని వారి గురించి మాట్లాడుతుంటారు. సో అటువంటి యుద్ధానికి వెళ్ళొద్దు, అటువంటి పోరాటం చేయొద్దు. నియమ ప్రకారమే పోరాడే వారితో మనం పోరాడాలి. అందుకని ఇక్కడ 10వ వచనంలో ఏమన్నాడంటే మేము
శరీర ప్రకారం యుద్ధం చేయి. ఆవేశంగా మాట్లాడటం వల్ల ఫలితం ఏముండదు. కానీ ఆవేశం వస్తుంది ఎవరికి? శరీర సంబంధమైన యుద్ధోపకరణాలు కలిగిన వాళ్ళకి వస్తుంది. యాకోబు పత్రికలో ఏం చెప్పాడు? నరుని కోపము, చెప్పండి, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఏదో సంగతులు మాట్లాడుకోవడానికి కూర్చొని ఒకరికొకరు క్షేమాభివృద్ధి కలిగించే హెల్దీ డిస్కషన్ జరగాల్సిన దగ్గర యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19లో వినటానికి వేగిరి పట్టం మానేసి ఎవరైతే మాట్లాడతారో 21లో వారిలోంచి విర్రవీగుచున్న దుష్ట, నీ క్యారెక్టర్ నాకు తెలుసు, నువ్వు ఎలాంటోడివి అలాంటోడివి, నీ ఇంటివారు తెలుసు నాకు అని ఇట్లా మాట్లాడేవాళ్ళు యుద్ధం చేసే విధానమే తెలియలేదు వాళ్ళకి. అందుచేత మనం కూడా అలా యుద్ధం చేసేవాళ్ళమైతే ఏంటి ప్రయోజనం? అతిశయిస్తాం, వృధాతిశయం అంటారు దీన్ని. చెప్పాడు కదా గలతీలకు రాసిన పత్రికలో ఏం చెప్పాడు? ఈ వివాదాల్లో ఏముంటాయి? వృధాతిశయాలు ఉంటాయి. 5వ అధ్యాయం 26వ వచనం, ఒకరికొకరు వివాదము రేపుకోకండి, ఒకరి యందు ఒకరు అసూయ పడకండి, వృధాతిశయములు వద్దు. ఈ వివాదాలు వృధాతిశయాలకే దారితీస్తాయి. కాబట్టి మనము శరీరధారులమై యుద్ధం చేస్తే, లేదా శరీర సంబంధమైన యుద్ధం చేస్తే, శరీరాన్ని ధరించిన వారుగా యుద్ధం చేస్తే మన యుద్ధోపకరణాలు కూడా శరీర సంబంధంగానే ఉంటాయి. అందుకే నన్ను రెచ్చగొట్టొద్దన్నాను అంటారు కొంతమంది. ఏం మాట్లాడి పచ్చి పచ్చి చెత్తంతా మాట్లాడేసి, అందుకనే అన్నాడు యాకోబు పత్రికలో ఏమన్నాడు? విర్రవీగుచున్న దుష్టత్వం సమస్త కల్మషం అన్నాడు. దానివల్ల ఏంటి ప్రయోజనం చెప్పండి? అందుకనే కీర్తనాకారుడు అంటున్నాడు, వాళ్ళు శరీరదారులు కానీ నేను ఆయన వాక్యమును కీర్తిస్తాను. సో ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఎందుకంటే అందుకని నేనేమంటానంటే రైట్ టైంలోనే మనం మాట్లాడాలి తప్ప నియమ ప్రకారం పోరాడినోడి దగ్గరికి వెళ్ళకూడదు. పిచ్చోడి చేతిలో రాయి ఉంటే ఏం చేస్తాడు? బలవంతుని చేతిలో బాణానికి పిచ్చోడి చేతిలో రాయికి తేడా లేదా? పిచ్చోడి చేతిలో రాయి ఉన్నవాడి దగ్గరికి కూడా వెళ్ళి యుద్ధం చేస్తే ఏమైద్ది? వాడు ఎక్కడ విసురుతాడో వాడికి తెలియదు. వాడు విసురుతున్నాడు కాబట్టి మనం కూడా ఏం చేస్తాం? మనం కూడా విసిరే ప్రయత్నం చేస్తాం. నువ్వు బలవంతుని చేతిలోని బాణం, నేను నిన్న కూడా చెప్పాను 127వ కీర్తనలో బలవంతుని చేతిలో బాణం అంటే అర్థం ఏంటి? మొదటి వచనం, ఎప్పుడు ఎప్పుడు ఆ పట్టణం కాపాడాలో కాపాడతాడు, ఆ విశ్రాంతి దినం రాబోతుంది. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయంలో పేతురు ఏమన్నాడు? దేవుని సముఖము నుండి విశ్రాంతి కాలములు రాబోతున్నాయని వారి గురించి చెప్పాడు. ఎప్పుడు వస్తాయన్నాడు? 21వ వచనం, యేసు పరలోక నివాసి అయి ఉండిన దినముల తర్వాత. ప్రస్తుతం యేసుక్రీస్తు పరలోక నివాసిగా ఉన్నాడు. ఆ తర్వాత ఇశ్రాయేలీలకు విశ్రాంతి కాలములు వస్తాయి 19వ వచనం. ఇంకా చెప్పాలంటే కుదురుబాటు కాలాలు వస్తాయి 21వ వచనం. ఆ దినాలలో వాళ్ళు కట్టే మందిరం నిలబడుతుంది. ఆ దినాలలో వారు కట్టే పట్టణం నిలబడుతుంది. అంతవరకు కట్టిన పట్టణం ఏమైంది? నిలబడదు. కాబట్టి బలవంతుని చేతిలో బాణం ఎలా ఉంటుంది? రైట్ టైంలో వెళ్తుంది అది. సో ప్రభు మనకు సహాయం చేయను కాక. దావీదు అభిషేకం అలవాడే కదా, యుద్ధం స్టార్ట్ అవగానే వెళ్ళాడా, 40 రోజుల తర్వాత వెళ్ళాడా? ఆలోచన చేయండి. కాబట్టి శరీరం అనేది యుద్ధం చేసేటప్పుడు మనము శరీరధారులమైన శరీర ప్రకారం కానీ శరీర సంబంధమైన యుద్ధోపకరణాలతో కానీ యుద్ధం చేయకూడదు. మనం చేసే యుద్ధం వల్ల ఏం జరగాలంటే దుర్గాలు పడిపోవాలంతే. ప్రతి ఆలోచనను క్రీస్తు విధేయతకు లోబడినట్లు చేరపట్టాలి. ప్రతి వితర్కములను మనం అడ్డగించాలి. 56వ కీర్తనలో మనం చదువుతున్న అద్భుతమైన మాటలు ఏంటంటే, శరీరధారులు నన్ను ఏం చేయగలరు? నిజంగా హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం బట్టి చెప్పండి. 13వ అధ్యాయంలో హెబ్రీ పత్రికలో ఏం చెప్పాడంటే, ఇక్కడ నరమాత్రుడు నాకేం చేయగలడు అన్నాడు. ఆలోచనలో నరమాత్రుడు నాకేమి చేయగలడు?
అది ఒక మంచి ధైర్యం కదా. ఇప్పుడు శరీరాన్ని అనుసరించి ప్రవర్తిస్తున్నవాడు మనతో యుద్ధం చేస్తున్నప్పుడు మనం చాలా ధైర్యంగా ఉండొచ్చు. కారణం ఏంటంటే ఆ, శరీరం అనుసరించి ప్రవర్తిస్తున్న వారు మనకేమి చేయలేరు. మాటలు ఎట్లా ఉంటాయి? మాటలు ఎట్లా ఉంటాయి చెప్పండి. శరీరాన్ని అనుసరించి యుద్ధం చేసేవాళ్ళు మాటలు ఎట్లా ఉంటాయి? ఉం? రేపు అంతం చేసేస్తానంటారు, ఈ సాయంత్రం పాతి పెట్టేస్తానంటారు, నువ్వు కనపడవు అంటారు. సో అటువంటి మాటలు ఉంటాయి. అప్పుడే మీరు అర్థం చేసుకోవాలి, వీడు నరమాత్రుడు. కాబట్టి అదొక మంచి ధైర్యం అని చెప్పాడు. సో అట్టి మంచి ధైర్యం ప్రభు మీకు దయచేయను గాక. ఎందుకంటే శరీరాన్ని అనుసరిస్తున్న వారు నరమాత్రులు. వారు కేవలము శరీరం యొక్క స్వాధీనంలో ఉన్నారు. అందుచేత వారు మనకి ఏం చేయగలరని మంచి ధైర్యంతో మనం ఉండాలన్నమాట. దావీదు విషయంలో కూడా చాలా మంది శరీర నియంత్రణలోనే ఉండి మాట్లాడేశారు. శరీర నియంత్రణలో ఉండి మాట్లాడే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఎత్తు కానీ వాళ్ళ ఆయుధాలు బరువు కానీ దావీదు లక్ష్యము చేయనట్లు మనం కూడా వాళ్ళ యొక్క ఎత్తును, వారి యొక్క రూపాన్ని, వారి యొక్క ఆయుధాల బరువును మనం లక్ష్యం చేయాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే వారు కేవలం నరమాత్రులే ఉన్నారు. కానీ మన సహాయుడు ఎవరు? హెబ్రీ పత్రిక 13:6, ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను అన్నాడు. మన సహాయుడు ఎవరు? ప్రభు. మనకి రైట్ టైంకి అందించాల్సిన సహాయం హెబ్రీ పత్రిక 4:16 చెప్పాడు. సమయోచితమైన సహాయం ఆయన మనకు దయచేస్తాడు. ఆ టైంకి మనకు కావాల్సిన సహాయం ఆయన మనకు వాక్శక్తి అనుగ్రహిస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు, ఆయన మనకు దృష్టాంతములను కనుపరుస్తాడు. 5వ వచనం. ఏమి మన నాలుగుతో మాట్లాడాలో అందిస్తాడు, ఏవి మనం చూడాలో అవి మనకు కనుపరుస్తాడు. తద్వారా ప్రభు మనకి సహాయం చేస్తూ వస్తాడు. నిజం చెప్పండి, ప్రభువు మనకి సహాయం చేయకపోతే మనము వాడు పిలిచినప్పుడల్లా యుద్ధానికి వెళ్ళిపోతాం. అనవసరంగా వాడి వల్ల మనం కూడా శరీరాన్ని అనుసరించి ప్రవర్తిస్తాం. రోమపత్రిక 8వ అధ్యాయంలో ఏముంది? శరీరమును అనుసరించి ప్రవర్తిస్తే ఏమైతే మన ఉంది? 8వ వచనం, మరణం. 13వ వచనం, 8వ అధ్యాయం 13 రోమపత్రిక. శరీరానుసారమైన మనసు మరణం అన్న. మీరు శరీరానుసారంగా చావవలసిన వారై ఉందురు అనే మాట మనం చూస్తున్నాం. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారై ఉందురు. సో 56వ కీర్తనలో మనము గమనించేది ఏంటంటే మన సహాయకుడు ప్రభువే, శరీరదారులు నన్నేమి చేయగలరు అనే మంచి ధైర్యంతో మనం ఉండాలి అనే మాట మనం చూస్తున్నాం. ఓకే, తర్వాత ఇక్కడ ఇంకో మాట చెప్పాడు. 8వ వచనం చదవండి ఎవరైనా. 56వ కీర్తన 8వ వచనం. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ ముడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడు కదా. రైట్. ఒక మాట చూడండి ఇక్కడ. పెద్దాపురంలో మీటింగ్ అయిపోయిన తర్వాత క్యాలెండర్ మీద ఒక వాక్యం ఉంది ఇంట్లో హాల్లో. ఆ వాక్యం ఏంటంటే, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించానని ఉంది అక్కడ. అది శనివారం. ఆదివారం మేము మందిరంలో కూడుకున్నాం కదా హైదరాబాద్లో. ఆ మందిరంలో అదే వచనం ఉంది మళ్ళీ, నీవు కన్నీరు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించాను అని ఉంది. కాబట్టి సో ప్రభువు మన కన్నీరు చూస్తాడు. కాబట్టి మనం ఏదైనా ఉంటే ఆయన సన్నిధిలో ఆడవాలి, మనం ఏదైనా ఉంటే ఆయన పాదాల మీద ఆడవాలి. ఎందుకంటే యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనము యేసు అంతటి కన్నీళ్లు విడిచాను. బైబిల్లో క్రొత్త నిబంధనలు ఇది షార్టెస్ట్ వెర్స్ అని మనం చూస్తాం. ఇది చిన్న వచనం అనమాట. అదేంటంటే యేసు కన్నీళ్లు విడిచాను, 35వ వచనం.
ఎప్పుడు కన్నీళ్లు విడిచాడు ఆయన? ఎప్పుడైతే మరి ఆయన పాదముల మీద పడి మరి కన్నీరు కార్చిందో 33వ వచనంలో, అప్పుడు యేసు ప్రభు కూడా కన్నీరు కార్చాడు. అంటే ఇప్పుడు మీరు ఏడ్చిన ప్రతిసారి యేసు ప్రభు ఏమవుతాడు? ఆయన చెప్పండి. కన్నీళ్ళు విడుస్తాడు. ఆయన కూడా ఏడుస్తాడు. ఇప్పుడు మీరు ఏడుస్తున్నప్పుడు చంద్రబాబు గారు ఏడిస్తే మీకు ఆనందమా, దుఃఖమా? మీరు ఏడుస్తున్నప్పుడు మీ బాధ అర్థమై ఆయన కూడా ఏడుస్తున్నాడు అనుకోండి, మీరు ఏడుస్తారా, ఆనందిస్తారా? ఆనందిస్తాము. నా బాధ అర్థమైంది. ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు కూడా మనం ఏడుస్తున్నప్పుడు ఆయన ఏడుస్తున్నాడు. ఆయన తెలుస్తున్నప్పుడు మనం ఆయన సన్నిధిలో ఏడవాలి. కన్నీరుంటే ఆయన పాదాల మీదే కార్చాలి. అది చాలా అద్భుతమైన విషయం. ఎందుకంటే ఆయన తన గ్రంథంలో రాస్తానని చెప్పాడు దాన్ని. ఈ కీర్తనలో మనం చూస్తున్నప్పుడు 56లో పోరాడుతున్న వారు ఉన్నారు. 2వ కీర్తన, గర్వించి పోరాడుతున్న వారు ఏం చేస్తున్నారంటే, నన్ను బాధిస్తున్నారు, నన్ను మృంగవలనని ఉన్నారు అన్నాడు. చూసారా? వాళ్ళ వల్ల వచ్చే కన్నీరు ఏదైతే ఉందో ఆ కన్నీరు ఆయన కవిలలో, ఆయన పుస్తకములో కనబడుతుంది అన్నాడు. ఎంతమంది ఏడ్చారు? ఎంతమంది ఏడుస్తున్నారు ఆయన సన్నిధిలో? ఏడవండి, పర్లేదు. ఎందుకంటే ఇది ఒక గొప్ప అవకాశం కదా. ఆయన కాళ్ళను, ఆయన పాదాలను మన కన్నీటితో తడిపే అనుభవం. అది ఒక అద్భుతమైన అవకాశం. ఆ అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి. అంతేగాని వచ్చి ఎవరి దగ్గర ఏడ్చినా న్యాయం జరగదు. ఎవరి దగ్గర ఏడ్చినా కూడా సరైన వ్యక్తి అయితే ఏం చెప్తాడు? వెళ్ళి యేసుప్రభు పాదాల మీద పడేయడు అంటాడు. సరిగాని వ్యక్తులు ఏదో ఎమోషనల్ అయిపోయి వాళ్ళు నేనేదో సమాధి దగ్గరికి వచ్చి ఎవరో ఏం చేయలేరు. సమాధి దగ్గరికి వచ్చి ప్రభు మాత్రమే చేయగలడు. కాబట్టి ప్రభు మాత్రమే చేయగలడు అని మనకు తెలుసు. కాబట్టి మనం ఆయన సన్నిధిలో మనం ఏడవాలి. ఆయన సన్నిధిలో ఆట ఆడారా ఎప్పుడైనా? ఆయన సన్నిధిలో ఆట ఆడారా? ఆట ఎవరు ఆడారు ఆయన సన్నిధిలో ఆట? దావీదు దావీదు ఆయన సన్నిధిలో ఆటలాడే స్థలం అది, ఏడ్చే స్థలం కూడా అది. సో మీకు అర్థమగును గాక, మనం ఆడుకునే స్థలం అదే, మనము ఏడ్చే స్థలం కూడా అదే. మాత్రమే కాదు, మనకు న్యాయం జరిగే స్థలం కూడా అదే. ఖచ్చితంగా లూకాసు వార్త 18వ అధ్యాయంలో రాసినట్లుగా ఆయన త్వరగా న్యాయం తీరుస్తానని చెప్పాడు. 18వ అధ్యాయంలో ఇందు నిమిత్తమే, లేకపోతే 8వ వచనంలో వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు అని మాట చూస్తున్నాం. సో విసుకక నిత్యము ప్రార్థన చేయండి. న్యాయం తప్పకుండా ప్రభు తీరుస్తాడు. ఆయన సన్నిధిలో మనం కార్చిన కన్నీరు ఆయన కవిలలో ఆయన భద్రం చేస్తున్నాడు. ఆయన న్యాయం తీరుస్తాడు. ఇప్పుడు మనం చదువుతున్నట్లుగా 9వ వచనంలో మనం చూస్తున్నాము, నేను మొర్రపెట్టు దినము నా శత్రువులు వెనుకకు తిరుగుదురా అన్నాడు. అది కూడా ప్రభు మనకు కనుపరుస్తాడు. యెహోవా వారి పక్షంగా మనతో యుద్ధం చేస్తున్నాడు అని తెలిసిపోయినప్పుడు శత్రువు ఏం చేస్తాడు? వాళ్ళ జోలికి వద్దులేరా అని చెప్పి వెనక్కి తిరుగుతాడు అన్నమాట. సో శత్రువును వెనక్కి త్రిప్పగలిగిన ఏకైక అనుభవం ఏదంటే ఆయన సన్నిధిలో మనము ప్రార్థన చేయటం. సో బిఫోర్ టేకింగ్ ఒపీనియన్స్ ఆఫ్ అదర్స్, ప్రభు అసలు ఈ విషయంలో ఆయన ఎలా స్పందిస్తాడు అనేది ఆలోచన చేయాలి. ప్రభు కూడా చాలాసార్లు చూడండి, అందరు నా గురించి ఎలా అనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు అని అడిగాడే లేదా? ఇప్పుడు మనం కూడా ప్రభువా అందరితో కాదు, అసలు నీతో చెప్తున్నా, అసలు నువ్వు ఈ విషయంలో ఏమో ఆలోచిస్తున్నావు అని మనం అడగొద్దా? అడిగేమా? అడిగి అందరిని అడుగుతున్నామా? అడిగే అందరికి చెప్తున్నామా? అడిగే అందరి దగ్గర ఏడుస్తున్నామా? అసలు ముందు ఆయన పక్కన పెట్టి అందరి దగ్గర ఏడుస్తున్నామా? సో ఫస్ట్ ఆయన ఏమనుకుంటున్నాడో ఆలోచించేయండి. చాలా అద్భుతం. ఆ తర్వాత మీరు ఆ వాక్యాన్ని కీర్తించేటట్టు చేస్తాడు. ఆ వాక్యం, ఆ వచనం మీ జీవితంలో మర్చిపోలేరు. ఏ వచనంతో అయితే ప్రభు మనల్ని దర్శిస్తాడో ఆ వచనంతో మనం మర్చిపోలేని
అద్భుతమైన అనుభవం ఇస్తాడు. ఇక ఎప్పుడైనా మన జీవితంలో ఆ వచనం గుర్తుండిపోద్ది. అటువంటి వాక్యాన్ని ఇస్తాడు మన జీవితంలో, అటువంటి వాక్యాన్ని ఇస్తాడు. బేతనీ వాళ్ళు మర్చిపోలేని వచనం ఏది? బేతనీ ఇంటి వారు మర్చిపోలేని వచనం. లాజరు బయటికి రమ్మని వచ్చిన ఓకే, మంచి వచనం. ఇంకొకటి చెప్పండి. పునరుద్ధానమును జీవమును వారిని నేనే. ప్రేమించు. పునరుద్ధానం జీవం నేనే. అసలు ఆ వచనం ఇంక మర్చిపోలేరు ఎవరు కూడా. ఆ ఇంటి వారు అసలు మర్చిపోలేరు. ఇప్పుడు వాళ్ళు పాడతారు లేదా, ఆ వాక్యాన్ని కీర్తిస్తారు లేదా? పునరుద్ధానం జీవము నేనే అనే ఆ వాక్యాన్ని వాళ్ళు కీర్తిస్తారు. ఆ వచనం ప్రభు వారికి ఇచ్చాడు. కాబట్టి ఎన్నో ధన్యవచనాలు ఉన్నాయి, ఎన్నో మరి ఆశీర్వచనాలు ఉన్నాయి, వాగ్దాన రూపక వాక్యాలు ఉన్నాయి. వేటితో ప్రభు మనల్ని ఆదరిస్తాడో తెలియదు. కాబట్టి మనము ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆయన అన్నాడు, వారి విషయమే కదా నేను దీర్ఘశాంతము కలిగి. యోనాతాను నేను మేలు చేశాను, కానీ సౌలు నన్ను ఎలా వెంటాడుతున్నాడు. సో ఇవన్నీ కూడా మనం ప్రభు సన్నిధిలో పలకాలి, చదవాలి. అలాగ మనం ఆయన సన్నిధిలో ఉండాలి. కానీ మనం బోర్మని ఏడ్చుకుంటూ సమాజంలోకి వచ్చేసి ప్రజలందరి దగ్గర ఏడుస్తాం. వాళ్ళు ఏమంటారు, మేం చేస్తాం న్యాయం, మేం చేస్తాం న్యాయం, మేం చూస్తాం, అసలు అలా ఎందుకు అనాలి నిన్ను అని అంటారు. ఫైనల్గా అందరూ కూడా కొన్నిసార్లు మనల్ని మర్చిపోతారు. పానదాయకుల అధిపతి యోసేపుని మర్చిపోయాడు. ఎన్ని సంవత్సరాలు? 2 ఏళ్ళు మర్చిపోయాడు అంట. చిన్న విషయం కాదు అది. కాబట్టి మనల్ని చాలామంది మర్చిపోతారు. ఎంతో మేలు చేస్తాం కానీ వాళ్ళు మనల్ని మర్చిపోతారు. కానీ ప్రభు మాత్రం అన్యాయం చేయడు. దేవుడు అన్యాయం చేయుట అసంభవం. ఆయన న్యాయం చేయటానికి మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం ఆయన చేత ఏర్పరచబడిన వారు. అందుకని 56వ కీర్తనలో మాట్లాడుతూ ఇప్పుడు 13లో ఏం చెప్పాడు చూడండి. నేను నీకు మొక్కుకొని ఉన్నాను, నేను నీకు స్తుతియాగములను అర్పించేదను అని కదా. మనం బాధలో ఉన్నప్పుడు ఏమనుకుంటాం, ఇందులో నుంచి బయటకు వస్తే నేను ఇలా చెయ్యాలా, లేకపోతే ఇలా ఉండాలా అనుకుంటాం కదా. సో ప్రభు ఆ పరిస్థితి ఇస్తాడు ఖచ్చితంగా. అంటే అలాంటి అనుభవాల్లోంచి మనల్ని బయటకు తీసుకొస్తాడు. అందుకని ఇక్కడ రాశాడు 12వ వచనంలో, దేవా నీవు మరణంలో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు, జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించున్నా. దేవునికి స్తోత్రం. సో ప్రభు అలాగూ మృక్కుబళ్ళు చెల్లించేటట్లుగా, అవునా, మళ్ళీ మందిరానికి వస్తామన్న నమ్మకం లేకుండా అయిపోద్ది ఒకసారి. వస్తామా రామ చెప్పండి? ఖచ్చితంగా వస్తాం. త్రోవ ప్రక్కన కూర్చున్నవాడు త్రోవలోకి వచ్చాడు. దేవాలయపు ద్వారం దగ్గర కూర్చున్నవాడు దేవాలయంలోకి వచ్చాడు. హిజ్కియా టైం అయిపోయింది అన్నారు. హిజ్కియా కూడా మరలా అద్భుతంలోనికి, అనుభవంలోనికి వచ్చాడు. కాబట్టి మన ప్రభు మరలా మనల్ని తీసుకొస్తాడు, మళ్ళీ మందిరంలో అడుగుపెట్టేట్టు చేస్తాడు. మరి లాస్ట్ ఇయర్ మన పాస్టర్ గారు, సందీప్ పాస్టర్ గారు, వారి తల్లి గారు క్యాన్సర్ విషయంలో వారు ఎదుర్కొన్న పరిస్థితులు, ప్రభు ఇప్పుడు మరలా ఆమెను సజీవురాలుగా, ప్రభును స్తుతించేదిగా ప్రభు మన మధ్య ఉంచాడు. మాత్రమే కాదు, ఇటీవల మనం వింటున్న అనేక సాక్ష్యాల్లో కూడా వాళ్ళు మరణమయ్యే పరిస్థితుల్లోకి వెళ్ళారు, కానీ మరణంలోండి ప్రాణాన్ని తప్పించి ఇప్పుడు జీవపు వెలుగులో వాళ్ళు సంచరిస్తున్నారు. వాడు దేవాలయ ద్వారం దగ్గర ఎప్పటి నుంచి కూర్చుంటున్నాడు? అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయంలో ఉన్నవాడు. వాడు పుట్టింది మొదలుకొని కుంటివాడు అన్నాడు. కానీ చూడండి, వాడు నడుచుచు దేవుని స్తుతించు, మరి గంతులు వేయచ్చు దేవుని సన్నిధిలోకి వచ్చేసాడు. సో అటువంటి పరిస్థితులు ప్రభు మనకిస్తాడు, లోపలికి తీసుకొస్తాడు, గంతులు వేసే కృపనిస్తాడు, స్తుతించే కృపనిస్తాడు. కాబట్టి ప్రభువు మీద ఆనుకుంటే, ప్రభు దగ్గర ఏడిస్తే ఈ పరిస్థితులు వస్తాయి, లేదంటే అసలు రావి పోయేవి. ఎస్పి బాలు గారు ఏమన్నాడు, నాకు కరోనా పెద్దగా ఏమీ రాలేదు, జస్ట్ కొంత థ్రోట్ దగ్గర డిస్టర్బెన్స్ ఉంది, వచ్చేస్తాను అన్నాడు. వచ్చాడా? రాలేదు. ఆయన రాననుకుని వెళ్ళాడా హాస్పిటల్లోకి కదా? కానీ మీరు సజీవులుగా ఉన్నారు, ప్రభు మిమ్మల్ని ఉంచాడు అని అంటే కారణం
ఆయన మన విషయంలో మనం మొక్కుబళ్ళు చెల్లించేటట్లుగా, స్తుతియాగం చేసేటట్లుగా ఆయన మనల్ని కాపాడుతాడు. కాబట్టి ఇంతకుముందు ఒకవేళ మీరు ఏదైనా అనుకొని చేయకపోతే మాత్రం మరొకసారి దాన్ని వెనక్కి ఆలోచన చేయండి. ప్రభువా, నన్ను ఈ మరణశయ్య మీద నుంచి లేపితే తర్వాత నేను ఎక్కడుంటాను? నీ సన్నిధిలోనే ఆడతాను ప్రభువా అంటారు. ఏడుస్తున్నప్పుడు అంటారు. సెట్ అయిపోయిన తర్వాత దొరుకుతారా? ఇప్పుడు దెబ్బలు తిన్న వాళ్ళందరూ ఏమంటారు? ఇంకొకసారి మళ్ళీ ఆ దారికి వెళ్ళను అంటారు. వెళ్తారు, తన్నించుకుంటారు, మళ్ళీ వస్తారు. అటు చేయకండి. ఎందుకు ఇన్నిసార్లు దెబ్బలు తగులుతున్నాయి అంటే కారణం ఉంది. కారణం లేకుండా జరగదు. ఆ కారణం చెప్పమని సాక్ష్యానికి అవకాశం ఇస్తే సాక్ష్యంలో తప్పు ఒప్పుకోరే. నేను దేవుని మాట వినలేదు, దేవుడు నన్ను 4 వేశాడు, మళ్ళీ ఇప్పుడు నేను సెట్ అయ్యి ఆయన సన్నిధిలో ఉన్నాను, నా కొరకు ప్రార్థన చేయండి అని సాక్ష్యం చెప్పరు. నాకు దెబ్బలు తగిలి ప్రభు కనికరించాడు, సావకుండా బతికిచ్చాడని అబద్ధాలు ఆడతారు. మళ్ళీ తింటారు, మళ్ళీ వచ్చి అబద్ధ సాక్ష్యాలు చెప్తారు. అట్లా మనం చెప్పకూడదు. మరి ప్రేమ కలిగినోడు కాబట్టి మరణానికి అప్పగించకుండా దెబ్బలు కొడతాడు. అవునా? శిక్షావిధి లేదు కాబట్టి ఏం చేయబడుతున్నా? శిక్ష చేయబడుతున్నా. మరలా మందిరానికి వచ్చి మొక్కుబళ్ళు చెల్లించేటప్పుడు ఎలా చెప్పాలి? మనం మొక్కుకొని ఉన్న స్తుతియాగములు అర్పించేటప్పుడు మనం యథార్థంగా ఒప్పుకోవాలి. యథార్థంగా చెప్తే మళ్ళీ ఆ దారిలో వెళ్ళడం. ప్రభు కృపతో ఆయన మనల్ని నడిపిస్తాడు అన్నమాట. సో ప్రభు అట్టి కృప దయచేయను గాక. సాక్ష్యాలు మార్చొద్దు. సాక్ష్యాలు మార్చొద్దు. నిలబడినప్పుడు యథార్థంగా చెప్పండి. నేను గత కొంతకాలంగా వాక్యం వినే మనసు పోగొట్టుకున్నాను, కారణం అయితే ఇది తప్పు చేశాను, నష్టం కూడా చూశాను అని చెప్పాలి. అంతే. నేనేం నష్టపోలేదు, అందరు నేను నష్టపోయాను అనుకున్నారు. వద్దు, అట్లాంటివి వద్దు. మళ్ళీ వెళ్తావు ఆ దారిలోకి. ఆ దారిలోకి వెళ్ళొద్దు. అన్నిసార్లు ఆ దారిలోకి వెళ్తే లోకు అయిపోతాం. ఎన్నిసార్లు దెబ్బలు తగులుతాయి మనకి చెప్పండి. కాబట్టి ముందు నుంచే ప్రభు చెప్తున్న మాట మనం విందాం. ఈ దినాల్లో మనం వింటున్న వర్తమానం ఏంటంటే, మాట అంటే మాటే, మాట వినండి. మాట అంటే మాట. దేవుడు పరిశుద్ధంగా ఎలా బ్రతకాలో వివరణ చెప్పాడా? పరిశుద్ధంగా బ్రతకమని చెప్పాడా? ఫస్ట్ ప్రేమ ఎలా ఫలించాలో వివరణ చెప్పాడా? ప్రేమించండి అని చెప్పాడా? చెప్పండి. దేవుడు పరిశుద్ధంగా ఉండమన్నాడు కాబట్టి పరిశుద్ధంగా ఉంటాం. ప్రేమించమన్నాడు కాబట్టి ప్రేమిస్తాం. అంటే ఆదికాండంలోకి వచ్చి మనం ఆలోచిస్తే అసలు ఆయన నాలుకలోనే అథారిటీ ఉంది. ఆయన ఏం చెప్తే అదే జరిగింది మన జీవితంలో. ఆ అనుభవంలోనికి మనం రావాలి. అంతేగాని మన వివరాలు కోరే అనుభవంలోనికి రాకూడదు. మాట ప్రభు ఏం చెప్పాడో అది మనం చేసే కృపదేవుడు మనకు దయచేయను కాక. మాట వినకపోతే ఏమైద్ది చెప్పండి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనం చదివి చెప్పండి, మనం ముగించుకుందాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం. లోబడి పిల్లలు శ్రమ. చదువు తమ్ముడు, నీకు కావాలి ఆ వచనం. నువ్వు మొత్తం చదువు తీసి. ఆ వచనం మొదటి నుంచి చదువు. లైన్, ఫస్ట్ లైన్, సెకండ్ లైన్ చదువు. ఎవరైనా సైరస్ ఎవరు? యెహోవా వాక్కు ఇదే, లోబడిన పిల్లలకు శ్రమ. పాపమునకు పాపం కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేయుదురు. నా ఆత్మ నియమింపని సంధి చేసుకుందురు. ఎవరితో ప్రశాంత్? ఎవరితో సంధి? నా ఆత్మ నియమింపని వారితో కాదండి, ఐగుప్తుతో అండి. ఇక్కడ అక్కడ ఉన్నదే చెప్తే ఎట్లా? ఐగుప్తుతో. లోబడిన పిల్లలకు శ్రమ అని చెప్పాడు. వాళ్ళు విచారణ చేయకుండా ఫరో బలం వల్ల బలపరుచుకోవడానికి వెళ్ళిపోతున్నారు. ఒకసారి 16వ వచనం చదవండి. సమ్మతించట్లేదంట. ఎందుకంటే యవన బలం ఉన్నప్పుడు ఎవరైనా చెప్పే మాట వింటారా? ఊరుకోరా, నేను చెప్పే మాట వినరా అంటున్నాడు అండి ప్రభు. యవనస్తుడు బలవంతుడు అయిపోయి తన నడుము కట్టుకొని తనకి ఇష్టమైన చోటుకి వెళ్ళిపోతున్నాడు అంట. వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఏం చెప్పాడు? నువ్వు లోబడినంతకాలం నీకు శ్రమే అన్నాడు. కాబట్టి లోబడిన పిల్లలకు శ్రమ. కాబట్టి ఈ వర్తమానం ఆలోచన చేయండి, ధ్యానం చేయండి. మన ప్రభు మనతో మాట్లాడుతున్నాడు కదా.
సో మనం ప్రభు మీద ఆనుకుందాం, ప్రభుకి అప్పగిద్దాం. ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు. మనల్ని ఆనందంగా ఆయన సన్నిధిలోకి మరలా ఆయన తీసుకొని వస్తాడు. మళ్ళీ మనము ఇంతకు ముందులాగా ప్రభువుని ఆరాధించే కృపను మనకిస్తాడు. కన్నీటి అనుభవాన్ని తొలగిస్తాడు, బాధను ఆయన తొలగిస్తాడు, వేదన్ని ఆయన తొలగిస్తాడు. సో ఆ దినం నిరీక్షించండి. ప్రభు మన పట్ల అటువంటి కృపా కనికరం కలిగించునుగాక. ప్రభు ఈ తలంపులు మనందరి వినికిడిలో దీవించు. ఆమేన్. ప్రభు 56వ కీర్తన నుంచి తన దాసుని ద్వారా మరొక శ్రేష్టమైన వర్తమానంతో మనందరితో మాట్లాడిన సంగతులకి ప్రభుకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ అధ్యాయంలో శత్రువు ఎప్పుడు కూడా మన మన యొక్క అడుగుజాడలను లెక్కిస్తూ మన మీద లక్ష్యం ఉంచినప్పుడు, మనం శత్రువు మీద లక్ష్యం ఉంచితే మనం జీవించమని, ఎప్పుడైతే మనం శత్రువు మీద లక్ష్యం ఉంచుతామో మనం లక్ష్యం ఉంచిన వాటి మీద లక్ష్యం ఉంచకుండా మనం మరణించే అనుభవం ఉంటామని, ఎప్పుడైతే మనం వాక్యం మీద, దేవుని క్రీస్తు మీద, మన గురి మీద లక్ష్యం ఉంచితే మనకు జీవం కలుగుతుంది. కాబట్టి ఆ జీవంలోనే మనకు ఆనందం ఉంది. ఆనందం ఎప్పుడైతే జీవం కలుగుతుందో, వాక్యంలో జీవంలోనే ఆనందం ఉంది. ఆనందం కలిగితే మనం జీవిస్తే మనం ముందు కొనసాగుతాం, అభివృద్ధి చెందుతాం. ఎప్పుడైతే మనం వెనక్కి తిరిగితే, శత్రువు మీద లక్ష్యం ఉంచితే మనకి ఇవేవి కలగవు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన లక్ష్యం అంతా కూడా మనం క్రీస్తు మీద, వాక్యం మీద ఉంచాలని ప్రభు మాట్లాడారు. మనకు అలాగే ప్రార్థన విషయంలో కూడా, అన్ని విషయాల్లో కూడా మనం చేసే పోరాటం కూడా మనం శరీర ప్రకారం పోరాడమని, మనం అదే విషయం కూడా మన సహాయకుడు ప్రభు అనే విషయాన్ని జ్ఞాపకం చేశారు. అలాగే ప్రార్థన విషయంలో కూడా మనం కన్నీళ్లు విడిచింది ప్రభు చూస్తాడని, దానికి సమాధానం ప్రభు దయచేస్తారని విషయాలు కూడా ప్రభు, ఇంకా అనేక విషయాలు ప్రభు యొక్క అధ్యాయం నుంచి మనతో మాట్లాడే సంగతులకే ప్రభుకి కృతజ్ఞతలు తెలియజేస్తూ శ్రేష్టమైన వర్తమానం అందించిన సేవకులకు కూడిక పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మంగళగిరి నుంచి మన పరిచయాల్లో కొనసాగుతున్నాం ప్రియులు ప్రదీప్ గారు ప్రార్థన చేసి కూడికను ముగించవలసిందిగా కూర్చున్నాం. ఈరోజు మధ్యాహ్నం కాకినాడలో, రాత్రికాల సమయంలో రాజమండ్రిలో జరిగే బైబిల్ స్టడీ కొరకు ప్రార్థన చేయండి. వీలు కలిగిన వారందరూ కూడా పాలు పంపులు పొందాలని, అలాగే శనివారం జరిగే ప్రార్థనా కూడిక కొరకు కూడా ప్రార్థన చేయండి. అందరూ కూడా ప్రార్థన చేయడానికి సిద్ధపడాలని తెలియజేస్తూ ఈ సమయంలో ప్రదీప్ గారు ప్రార్థన చేసి ముగింపు చేస్తారు. వందనాలు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గలనైనా జీవాధిపతి, ఈ ఘనమైన నామములకు వేలాది స్తుతులు స్తోత్రములు నాయన. గడిచిన కాలం కాచి రక్షించి మరొక దిన ప్రవేశాన్ని ఇచ్చి ఉదయకాల సమయంలో నాయన ప్రభు నీ యొక్క సన్నిధి కాంతి కలిగి ఉండడానికి, నాయన నీ యొక్క మాట విని దాని ప్రకారం దినమంతయు జీవించడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప సమయాన్ని బట్టి, ధన్యతను బట్టి నీకు ఎలా స్తోత్రాలు. ఉదయమునే నాయన మరి నీ యొక్క కృపను మేము ధ్యానించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానం బట్టి స్తోత్రాలు తండ్రి. నీ దాసుని నిలబెట్టుకొని మీరు మాకు అనుగ్రహిస్తున్న ఆయన వర్తమాన వాక్యాలను బట్టి, ఆయన ఆ యొక్క మంచి పదార్థాలను బట్టి నీకు ఎలా స్తోత్రాలు. నాయన కీర్తన గ్రంథ ధ్యానములో నాయన మమ్మల్ని నుంచి నాయన మరి నూతన అనుభవాల్లోకి, ప్రభుత్వ అభిషేక ప్రవచన వాక్య సంబంధమైన జీవితంలోకి మమ్మల్ని అడుగిడింపచేసి, నాయన పిలుపు విషయమైన స్పష్టత. అవును ప్రభా, గత కాలంలో కొన్ని సంవత్సరాల క్రితం పిలుపు 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 అని అనేక సార్లు నాయన మరి వచనాలు చూపించి మాకు లేఖనానుసారముగా కాకుండా నాయన మరి ప్రసంగానుసారం మేము విని ఉంటున్నాం. దాన్ని బట్టి మాకు ప్రభావం ఏది కలగలేదని నిర్మోహమాటంగా సాక్ష్యం ఇస్తున్నాం తండ్రి. కానీ ఎప్పుడైతే నాయన మరి యొక్క విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు, ఈ కృప విషయమైన ఏర్పాటు నాయన మరి కృపను సత్యంగా గ్రహించిన నాటి నుంచి
మేము జీవిస్తున్న తరుణములో నాయన మరి మీరు మమ్మల్ని ఈ విశ్వాసమూలమగు జీవితంలో నీతి ద్వారా కృప అనుగ్రహిస్తూ నాయన మీరు మాకు అనుగ్రహించి తద్వారా నాయన మరి ఇప్పుడు ప్రవచనాల నాయన మరి నడిపింపులోకి ప్రవచనాల పోరాటంలోకి ఆయన ముందుగా సిద్ధపరిచిన సత్కార్యాలు జరిగించాలని అంటే ఆయన నీ సంకల్పానుసారమైన ప్రవచనాన్ని ప్రవక్తాభిషేకం ద్వారా మాకు అనుగ్రహించినప్పుడు నాయన ఆ యొక్క పిలుపు విషయంలో శ్రేష్టత మీరు మాకు అనుగ్రహించారు, మాకు బయలుపరిచారు దేవా. ఆ అట్టి ఆత్మీయ అనుభవంలోనికి మమ్మల్ని నడిపించారు తండ్రి. అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. అవును ప్రభా, ఆ యొక్క పిలుపులో ఉన్న పరిశుద్ధతను, పిలుపులో ఉన్న ప్రేమను నాయన మరి మీరు మాకు అనుగ్రహించారు. ఫలము ద్వారా కలిగే ప్రేమ నాయన మరి పిలుపులో ఉన్న పరిశుద్ధతను, ప్రేమను చవిచూచే నాయన మరి దానికి దారి తీస్తుంది అని మేము ఎంతగానో స్తుతిస్తున్నాము, గణపరుస్తున్నాం. ఈ పరిచర్య నాయన మా పట్ల మీరు ద్వారా చూపిన కృపను బట్టి నీకు ఇలా స్తోత్రాలు. నీ దాసుని బలపరుస్తూ వర్తమానమందు నాయన మరి వాక్యము ద్వారా మా యొక్క జీవితాన్ని స్థిరపరుస్తూ బలపరుస్తూ నాయన ముందుకు నడిపిస్తున్న విధానానికే స్తోత్రాలు. అవును ప్రభా, మీరు నీతి అయిన మీరు నాయన మరి మాకు జీవాన్ని అనుగ్రహించడం ద్వారా ఆనందం ద్వారా నాయన మరి జయాన్ని అనుగ్రహిస్తూ నాయన మరి ఎల్లప్పుడూ నాయన మరి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటలో విస్తరించే భాగ్యాన్ని, కృపను మాకు అనుగ్రహిస్తున్నారు. అందును బట్టి నీకు స్తోత్రాలు నాయన. ఈ యొక్క పరిచర్య ద్వారానే నాయన మరి మేము ఆత్మ సంబంధమైన వరములు నాయన మరి నీ యొక్క అభిషేకము నాయన మరి మా తల మీద పోయబడింది నాయన మరి ఇట్టి కృపా ధన్యత నాయన మరి ఈ లేని దినాలు మరి మేము జ్ఞాపకం చేసుకోకుండా ముందున్న వాటి కోసమే మరి మేము నీ పని నిమిత్తమై నాయన ముందుకు సాగుతుండగా మీరు మాకు వర్తమానాన్ని ఇస్తున్నారు. అందును బట్టి నీకు స్తోత్రాలు. శత్రువు దినమెల్లా నాయన మరి పొంచి ఉంటాడు. వాడి దృష్టి అంతా మా మీదే గాని మా దృష్టి మాత్రం కేవలం నీ యొక్క వాక్యమందు, దేవుని వాక్యమందు నాయన మరి లక్ష్యం ఉంచి దాన్ని కీర్తిస్తున్నప్పుడు నాయన మరి మా యొక్క స్వాస్యము నాయన మరి దేవుని ద్వారా మరి క్రీస్తులో భద్రపరచబడిందని, క్రీస్తుని నాయన మరి ప్రభువాని ఒప్పుకొనటి ద్వారా మీరు మాకు అనుగ్రహిస్తున్న ఆ యొక్క జీవితాన్ని బట్టి నీకు వేల స్తోత్రాలు. అవును ప్రభా, ఈ అనుభవంలో వెళ్తున్నప్పటికీ దావీదు అనుభవాన్ని నాయన మరి ప్రస్తుతము నాయన మరి సంఘం ఈ ఏర్పాట్లో నివసిస్తున్న ఆయన మరి ఏర్పాట్లో ఉంటున్న బిడ్డల విషయంలో నాయన మరి మీరు స్పష్టతనిస్తూ ఆయన మరి గ్రహింపుకిస్తున్నారు. అలాంటి విషయంలో నాయన మరి శరీరానుసారులు శరీర విషయంలో మనుషులు ఉంచుతారు. ఆత్మానుసారమైన జీవితము నాయన మరి ఆత్మ యందున్న వారము, శరీరము లేని వారముగా మమ్మల్ని చేసి పిలుపులో నాయన మమ్మల్ని ఉంచిన విధానికై స్తోత్రాలు తండ్రి. నాను ప్రభు మంచి పదార్థంలో ఏదేది లేదు కానీ నాయన మరి చిన్న కడుపులో ఉన్నది గనుక ఆ విషయాలు నాయన ప్రతి ఒక్కరు గుర్తెరిగి ఆ రీతిగా మంచి పదార్థాన్ని ఆయన మరి మేము వినియోగించుకోవడానికి మీరు కృప చూపిస్తున్నారు. అందును బట్టి నీకు స్తోత్రాలు. పరిచర్యను విస్తరిస్తుండగా నాయన మరి నూతన ఆత్మలు, నూతన మేరలు మీరు మాకు అందిస్తున్నారు. నాయన ప్రవచన సంబంధమైన జీవితంలో నాయన మరి మేము నీ సన్నిధానములో నాయన మరి మోకరించి విశ్వాసంతో పలుకుతుండగా మీరు మాకు ఎన్నో దర్శనాలు ఇస్తున్నారు, స్థిరపరుస్తున్నారు. నాయన వాక్యము ద్వారా నాయన మరి స్థిరపరిచిన జీవితాన్ని నాయన మరి మేము విశ్వాసంతో ఒప్పుకొనుచున్నప్పుడు వాటిని మీరు మాకు సమాధానాలుగా ఇస్తున్నప్పుడు నాయన మీరు మా పట్ల చూపిన ఆ అపరిమితమైన కృపా మహత్యాన్ని నాయన మరి ఆ స్వాస్యాన్ని నాయన ఆ జ్ఞాన వివేచనను బట్టి ఆయన మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం.
అందరూ బట్టి నీకు స్తోత్రాలు నాయన. ఇంకా నీ దాసుని బలపరిచి నాయన మరి ఈ కడవరి దినాలలో ప్రవచన సంబంధమైన జీవితంలో ప్రవచన సంబంధమైన పని నాయన మరి మేము జరిగించడానికి పిలువబడిన వారము. మరి ఇట్టి పరిస్థితి నాయన లోకులకైనను లోకంలో ఉన్న జ్ఞానులకైనను నాయన మరి దొరకని జీవితాన్ని మీరు మా ముందు ఉంచారు. అందరూ బట్టి నీకు స్తోత్రాలు నాయన. ముందున్న పని నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాం, కృప చూపించి సహాయం చేయండి నాయన. మరి ఆదిలాబాద్లో జరగవలసిన కాన్ఫరెన్స్ విషయంలో తోడుకొని సహాయం చేయండి నాయన. మరి ఏదైతే నాయన మేము హైదరాబాదులో నాయన మరి పొందుకున్న ఆ గొప్ప అనుభవాలు భారానైనా మరి మీరు మాకు ఇచ్చిన ధన్యకరమైన జీవితం ఏ రీతిగా నాయన మరి మేము అనుభవించాము, అదే రీతిగా దానికంటే అవును ప్రభా ఇంతటితో ఆగిపోయింది కాదు నాయన జీవితం నాయన. మరి చాలా మంది అనుభవాలు నాయన మరి వారు దాని మీద లక్ష్యం ఉంచక నాయన మరి వారు పడుతున్న త్రుట్టుబాటును బట్టి నాయన మరి గ్రహింపునివ్వండి వారికి కూడా నాయన. మరి అనుభవించే జ్ఞానాన్ని నాయన మరి నీ వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని నాయన నీ యొక్క పాదాల చెంత నాయన మరి మరి చేరి నాయన వాటిని నాయన మరి పొందుకునే జీవితాలు నాయన మరి మునుముందు జరగబోయే ఆ యొక్క కార్యక్రమాల్లో కూడా మీరు నూతనంగా జరిగించ ప్రత్యక్షతలను బట్టి నూతన ప్రవచనాలను బట్టి నీకు ఎలా స్తోత్రాలు. అవును ప్రభా, నేటి ఉదయకాల సమయంలో నాయన మరి నేను ప్రార్థిస్తుండగా మీరు మాకు ఇచ్చిన ఆ ప్రవచనాన్ని నిర్లక్ష్యం చేయకూడని నాయన మరి పిలుపుని నాయన మరి ఇచ్చి ఉంటుండగా అదే సాయంత్రకాల సమయంలో నాయన నీ దాసుని ద్వారా 2 వర్తమానాల్లో నాయన మరి మీరు స్థిరపరిచారు. అందరి బట్టి నీకు స్తోత్రాలు తండ్రి నాయన. ప్రవచన సంబంధమైన జీవితము నాయన మరి ఆత్మలో ఏకత్వం, దేవుని విషయమైన ఆత్మ విషయమైన జ్ఞాన విషయంలో ఏకత్వాన్ని నాయన మరి స్థిరపరుస్తూ నాయన మమ్మల్ని జీవింపచేస్తూ ఆనందింపచేస్తూ జయ జీవితానికి నడిపిస్తున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. బలము కలిగి నాయన మరి అంబులు పొదులు భావములుగా నాయన మరి తయారు చేయండి. ప్రధానులను నాయన మరి మీరు లేవనెత్తండి. మాట అంటే మాటగా నాయన మరి తీసుకొని నాయన మరి మేము శరీరంలో లేని వారము పిలుపులో ఉన్నవారమని గుర్తెరి నాయన అట్టి అనుభవ సారములో నాయన మరి విశ్వాసానికి విధేయత చూపుతూ ఆత్మాభిషేకానికి విధేయత చూపుతూ నాయన మరి హృదయంలో అపనమ్మకం నాయన కార్యాలలో నాయన తడబాటు వీటన్నిటి విషయాల్లో మీరు గ్రహింపునివ్వండి. యథార్థత నాయన మరి హృదయంలో ఉంచుకొని నాయన ఆ ప్రకారం జీవించడానికి మీరు కృప చూపించండి నాయన. మరి ఇక్కడ దినాల్లో నాయన మరి మేము నీ రాకడ అపేక్షించుచున్నాము నాయన. మరి నీ రాకడ త్వర పెట్టుచున్నాము. ప్రభువైన యేసు రమ్ము అని బిగ్గరగా ఆయన మరి జీవించే అనుభవంలోనికి వచ్చాము తండ్రి. ఆయన మరి ఇంత ఒక ధన్యకరమైన జీవితాన్ని ఆయన మరి ఇజ్రాయేల్ ప్రజలకు రక్షణ విమోచన నాయన మరి దినాల్లో నాయన మరి అందించిన ఎంటుండగా అటువంటి ప్రతి పరిస్థితుల్లో నాయన మరి మేము ఈ యొక్క ప్రవచన సంబంధమైన జీవితంలో ప్రవచనాలను నిర్లక్ష్యం చేయకుండా మీరిచ్చిన నాయన మరి ఆత్మగ్రహింపును బట్టి మీరిచ్చిన రెవల్యూషన్ బట్టి మీరిచ్చిన నాయన మరి హృదయంలో దర్శనాన్ని బట్టి మేము ప్రవచించి నాయన బిగ్గరగా నాయన మరి విశ్వాసము ద్వారా యేసు క్రీస్తే ప్రభు అని నోటితో ఒప్పుకోవడం ద్వారా నాయన మరి అవి రివీల్ అవుతుండగా కార్యాలను నాయన మరి జరిగించడానికి అనేక మందిని మీరు లేవనెత్తండి నాయన. ముందున్న ప్రతి సమయాల్లోనూ మీరు తోడుగా ఉండండి. ఈ దాసుడు యొక్క ప్రవక్త అభిషేకం
ఆయన ఏ స్థలంలో నాయన మరి నిలబడుతుందో ఆ స్థలంలో నాయన మరి మీరు ప్రభావవంతమైన నాయన మరి కార్యాలు మీరు జరిగిస్తూ నాయన మరి వెళుతుండగా నాయన మరి నూతన మేరలు దొరుకుతున్నాయి. అక్కడ కూడా నాయన మరి మీ యొక్క ఆత్మకార్యాన్ని జరిగించమని వేడుకుంటున్నాం. చిత్తమైతే మంగళగిరిలో నాయన మరి జరగవలసిన ఆ కార్యక్రమానికి ఎటువంటి ఆటంకము లేకుండా నాయన మరి ప్రవక్త నోటు ద్వారా జరిగించే సత్కార్యాన్ని నాయన మరి మీరు స్థిరపరిచి బలపరచమని వేడుకొంటున్నాం. తిరిగి ప్రభా నాయన ఈ ఉదయకాల సమయంలో జూమ్లో చేరి వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి. ఆయన మరి విశ్వాస సంబంధమైన ఈ దేవుని ఏర్పాటు గ్రహింపునిచ్చి నాయన మరి ప్రవచన పోరాటాల్లోకి మనం నడిపించిన దేవుడు. ప్రతి ఒక్కరము నాయన మరి యుద్ధ సైనికుని వలె నాయన మరి మేము పోరాడడానికి నాయన అట్టి మనస్సాక్షి కలిగిన వారముగా జీవించడానికి మీరు కృప చూపిస్తున్నాకై నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ నీ దాసుని ఇంకా బలపరిచి ఆయన మరి మీరు శ్రేష్టమైన సంగతులు మాకు అనుగ్రహించమని, అట్టి శ్రేష్టమైన సంగతుల ద్వారా నాయన మా యొక్క ఆత్మ బలపడున అంతగా నాయన మరి ఆయన మరి మీరు ద్వారాలు తెరవమని, ఊడికి నడిపిస్తున్న అనొకన్న విషయంలో కూడా నాయన మీరు కృప చూపించి ఆయన మరి మీరు ధైర్యపరిచి ఆయన మరి ఆ బిడ్డని ఎంతగానో నాయన మరి ఈ యొక్క పరిచర్యను ముందుకు నడిపిస్తుండగా మీరు అనేక మంది సేవకులు ప్రభు ఈ యొక్క విశ్వాసమునకు విధేయులై ఈ యొక్క ఏర్పాటులోనికి వచ్చి ఆయన మంచి పదార్థం ద్వారా వారి సంఘాలను బలపరుస్తుండగా అనేకమైన మేరలు నాయన మరి ద్వారా మరి విస్తరింప చేయమని నాయన మరి కేవలం 2 రాష్ట్రాలు కాదు నాయన రాష్ట్రాలు దేశాలు ప్రపంచమంతా నాయన మరి ఇదియే నాయన కడవరి పరిచర్య అని గుర్తెరుగులాగున ఇది కడవరి ఉద్యమం ప్రభువా. అందును బట్టి నీకు స్తోత్రాలు. జీవాన్ని ప్రపంచమంతా రగిలింప చేయండి. నీ యొక్క ప్రతి నాయన మరి కార్యాలు నాయన మరి మీరు జరిగించుకొనమని ఈ ఉదయకాల సమయంలో నాయన మరి మా యొక్క హృదయాన్ని తృప్తిపరిచి ఆదరించి జీవింప చేయడానికి అవసరం ఒక సంగతులను నేర్పించిన ఆయన నీ దాసుని మరొకసారి జ్ఞాపకం చేసుకోమని, ఆత్మ ప్రభు ద్వారా మీరు మాకు అనుగ్రహిస్తున్న వాక్య సత్యాలకై కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ అన్ని విధాల సన్నిధి కాంతి మాకు తోడుగా ఉంచి నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉదయకాల సమయంలో నాయన మరి మేము ఈ కృప ద్వారా నాయన మరి బలం పొందినట్లు మీరు కృప చూపించమని, మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని ప్రభువైన యేసుక్రీస్తునామమున అతి వినయంగా వేడి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు. ముగింపు ప్రార్థన చేసిన ప్రియులు ప్రదీప్ గారికి, కూడికలో ఉన్న నిల్చున్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కూడికి ముగింపు. అందరికీ అందరికీ వందనాలండి. అందరికీ అందరికీ వందనాలండి. అందరికీ అందరికీ వందనాలు. వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికి వందనాలు.